ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికార పార్టీలో ఏ చిన్న పదవి దక్కినా పర్వాలేదు అనుకుంటారు సదరు రాజకీయ నాయకులు. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి అంటే మామూలు విషయమా? అందుకే హస్తం పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి కోసం ఏఐసిసి స్థాయిలో లాబియింగ్ జరుగుతోందట. ఇంతకీ డీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నదెవరు? ఫుల్ డిమాండ్ ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఏంటి? వాచ్ ఇట్. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీనికి కారణం లేకపోలేదు. జిల్లా అధ్యక్ష పదవి ఉంటే ఆ జిల్లా పరిధిలో జరిగే పార్టీ ప్రతి సమావేశంలో జిల్లా అధ్యక్షునికి ప్రాధాన్యత లభించడమే కాకుండా సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు సత్సంబంధాలు ఉంటాయి. దీంతో ఆ పోస్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ల భర్తీకి కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారట. జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఈసారి కఠిన నిబంధనలు పెట్టారట ఢిల్లీ పెద్దలు. ప్రస్తుతం ఉన్న 35 మంది జిల్లా అధ్యక్షులలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని, కార్పొరేషన్ పదవులలో ఉన్నవారిని తొలగించాలని డిసైడ్ అయ్యారట. అంటే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు విప్ ఆది శ్రీనివాస్, హన్మకొండ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వికారాబాద్ అధ్యక్షుడు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వంశీకృష్ణ, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లను అధ్యక్షులుగా తొలగించే అవకాశముందని గాంధీ భవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. వీరే కాకుండా నిజామాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ కార్పొరేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి, సంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు రైతు కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న, కొత్తగూడెం డీసీసీ అధ్యక్షునిగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పోడెం వీరయ్యలను తప్పించే అవకాశమే ఎక్కువగా ఉందట. వీరంతా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు ప్రభుత్వంలో భాగమైన పలు పదవులలో ఉండడంతో వారిని తొలగించి కొత్త వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతల అవకాశం ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 35 డీసీసీ అధ్యక్ష పదవులలో రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉందట. రంగారెడ్డి డీసీసీ పదవి కోసం 24 మంది దరఖాస్తు పెట్టుకున్నట్లు సమాచారం. హైదరాబాద్కు ఆనుకుని ఉండడం, సీఎం, మంత్రులు నిత్యం ఈ జిల్లాలో పర్యటనలు ఉంటాయి కాబట్టే ఈ డీసీసీ పదవిని ఆశించే వారి సంఖ్య భారీగా ఉందని సమాచారం. ఇక ఖైరతాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ డీసీసీ అధ్యక్ష పదవుల కోసం 10 మందికి పైగానే నేతలు పోటీ పడుతున్నారట. ఈ జిల్లాల్లో కూడా ప్రభుత్వ పెద్దల పర్యటనలు విరివిగా ఉండడమే గట్టి పోటీకి కారణమట. కరీంనగర్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం డీసీసీ అధ్యక్ష పదవులకు కూడా మంచి డిమాండ్ ఉందట. ఎక్కువ పోటీ ఉన్న ఈ డీసీసీలను దక్కించుకునేందుకు చాలా మంది నేతలు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారట. ఇలా అధికార పార్టీ డీసీసీ అధ్యక్ష పదవులను దక్కించుకునేందుకు హస్తంలో నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట. మరోవైపు 35 డీసీలలో సోషల్ ఈక్వేషన్ మిస్ కాకుండా ఉండేలా ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎంతమంది ఈ రేసులో నెగ్గుతారో చూడాలి.